హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఏపీ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అంటే ట్రైనింగ్లో మనకి ఏమేమి నేర్పిస్తారు, తర్వాత డ్యూటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ట్రైనింగ్లో ఓవరాల్గా ఏమేమి ఉంటుంది మనకు ఒకసారి ఒక ఓవర్వ్యూ ఇవ్వాలని చాలామంది ట్రైనింగ్ ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వాటిలో భాగంగా మనకి ఏమేమి నేర్పిస్తారనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలా నార్మల్గా బేసిక్ సంబంధించిన వీడియోలో మరికొద్దిగా డీటెయిల్గా నేను డే బై డే ఆ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏపీ పోలీస్ ట్రైనింగ్ మోడ్కి వెళ్ళాము, అంటే ట్రైనింగ్కి వెళ్ళిపోయాము. ఆ ట్రైనింగ్లో చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ నార్మల్గా రన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైనింగ్కి వెళ్ళగానే డైలీ ఏదో 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఇలా రన్ చేయించారు మనల్ని. బేసిక్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ స్టార్ట్ అయింది ట్రైనింగ్, మనకి 9th మంత్ ఎండ్ అవుతుంది స్టార్టింగ్, అంటే ఈ ట్రైనింగ్. ఈ ఫస్ట్ 1 మంత్ మనకు రన్ చేయించడం అన్నది, డ్రిల్స్ చేయించడం అనేది నార్మల్గా ఉంటుంది. బట్ డే బై డే ఇప్పుడు వాళ్ళు ఎలాగనే వెళ్ళి కొండ ఎక్కువలే అంటే వచ్చే అనరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ మీ బాడీ ఫిట్నెస్ రానిచ్చి మీకు డే బై డే ఎలాంటి డ్రిల్స్ చేయించాలి, డే బై డే ఎలా మిమ్మల్ని దారిలోకి మీ బాడీని తీసుకురావాలని చెప్పి ఒక 1 or 2 months మీకు నార్మల్గా డే బై డే కొద్దిగా అలవాటు చేయడం జరిగింది. ఇంకా 3-4 months మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు హార్డ్ డ్రిల్స్ అన్నది, హార్డ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత చూడండి ఫ్రెండ్స్, డ్రిల్స్ మీకు రన్నింగ్ ఉంటుంది, ట్రైనింగ్లో డ్రిల్స్ ఉంటాయి, తర్వాత లా క్లాసెస్ ఉంటాయి. లా క్లాసెస్ అంటే చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్, సివిల్ ఉంటారు, ఏపీఎస్పీ ఉంటారు. ఈ ఏపీఎస్పీ వాళ్ళకి ఆఫ్టర్నూన్ డ్రిల్స్ తీసుకెళ్తే ఈ సివిల్ క్యాండిడేట్స్ని మనకి లా క్లాసెస్ తీసుకెళ్తారు. ఇంతే డిఫరెన్స్, అంతే తప్ప సివిల్ అంటే ఒకటి, ఏపీఎస్పీ అంటే ఒక ట్రైనింగ్ కాదు. జస్ట్ లా క్లాసెస్ దగ్గర వాళ్ళు స్టేషన్లో వర్క్ చేస్తారు, ఏపీఎస్పీ వాళ్ళు అవుటింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి రూల్స్ వాళ్ళకి, వీళ్ళకి సంబంధించి వీళ్ళకి రూల్స్ అన్నది అలాట్ చేయడం జరుగుద్ది. సో అంతేకాని ఏదో పెద్ద ట్రైనింగ్ అంటే సివిల్ వాళ్ళకి ఈజీ, ఏపీఎస్పీ వాళ్ళకి కష్టమని కాదు. ప్రతి ఒక్కరు రన్ చేయాలి, ప్రతి ఒక్కరు డ్రిల్స్ చేయాలి. కాకపోతే కొన్ని వాళ్ళకి లా క్లాసెస్ యాడ్ అయితే, కొన్ని మీకు అడిషనల్గా ఫిజికల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ వర్క్ యాడ్ అవుతుంది, అంతే. మీకు ట్రైనింగ్లో అయితే నో డిఫరెన్షియేట్స్. తర్వాత రూల్స్, మీరు ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, మీ మీద ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి రూల్స్ ఎలా ఉంటాయి, మీరు ఎలా సొసైటీలో మెలగాలి, ఆ సొసైటీని ఎలా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అన్నది మీకు ట్రైనింగ్లో నీకు నేర్పించడం జరుగుతుంది. తర్వాత పవర్ ఎక్స్ప్లెనేషన్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యావు, కానిస్టేబుల్కి నీకు పవర్స్ ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు నువ్వు జ్యుడిషియరీని ఓవర్కమ్ చేయకూడదు, అసలు జ్యుడిషియరీని ఎలా రెస్పెక్ట్ చేయాలి, అసలు ఆ న్యాయ వ్యవస్థకు ఉండాల్సిన పవర్స్ ఏంటి, నువ్వు నీలో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన పవర్స్ ఏంటి అని చెప్పి కొన్ని పవర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. తర్వాత సీనియర్ ఆఫీసర్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన మేజర్ ప్రాబ్లమ్ అయినా, మేజర్ చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏమైనా సీనియర్ ఆఫీసర్స్కి మనం ఎప్పటికప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాము, మనం పెద్ద ఇది తోపు అని చెప్పి చాలామంది కాల్ రెగరేసి పెద్ద ఫీల్ అవుతుంటారు. మీరు ఎప్పుడైతే సీనియర్ ఆఫీసర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పి మీ మీద ఒక నెగిటివ్ అప్రోచ్ అన్నది వచ్చిందంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడుద్ది. వన్స్ బ్యాడ్ ఇంప్రెషన్ పడిందంటే అది ఎక్కడికైనా దారి తీస్తుంది. సో మనం ట్రైనింగ్లో ఉన్న, డ్యూటీల్లో ఉన్న సీనియర్ ఆఫీసర్కి రెస్పెక్ట్ చేయడం అన్నది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. తర్వాత వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్, ఇప్పుడు మనకు ఒక 4 or 5 or 6 months అయిపోయిన తర్వాత నియర్లీ ఒక 8 or 9 months, నెక్స్ట్ మంత్ ఆర్ అనదర్ మంత్ మన ట్రైనింగ్ నుంచి బయటకు వస్తామన్నప్పుడు మనకి పోస్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకి పోస్టింగ్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడెక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది, మనం ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి ఒక బేసిక్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పి అలాట్ చేస్తారు. ఇక ట్రైనింగ్కి వెళ్తారు అన్నప్పుడు ఇక 9 months అయిపోయిన తర్వాత మనకు ఒకరోజు ప్యాసింగ్ ప్యారడైజ్ అని ఉంటుంది. ఈరోజు మనం మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయితే ఆ బెటాలియన్లో అందరూ ఒకే చోట మనము ప్యాసింగ్ ప్యారడైజ్ రోజు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రోజు మన పేరెంట్స్ని పిలుచుకోవచ్చు, మన సిస్టర్స్ అయినా, సిబ్లింగ్స్ అయినా, బ్రదర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇన్విటేషన్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ప్లేసెస్కి వాళ్ళని మనం ఇన్వైట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని మంత్స్ ట్రైనింగ్లో ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ ఉందంటే ఆ పాసింగ్ ప్యారడైజ్ రోజు మనం ఆ యూనిఫామ్ వేసుకొని మన తల్లిదండ్రులు ఆ డ్రిల్స్ని మనం చూసినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆనందం అన్నది అది ఇంకో వేరే రీచ్లో ఉంటుంది. సో మనము ఈ ట్రైనింగ్ పర్ఫార్మెన్స్లో ఎంత మంచి మనం గుడ్ విల్ తెచ్చుకున్నట్లయితే అంత ఇదిగా మన జాబ్ పోస్టింగ్ అన్నది, తర్వాత మన మీద మనం నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనింగ్లో కొన్ని ఉంటాయి, తర్వాత కోబ్రా అని, తర్వాత బ్లాక్ కార్ట్ అని, తర్వాత వేరే కొన్ని ఉంటాయి.
వాటికి సంబంధించి మీరు ఆఫీసర్స్‌గా అయ్యడానికి ఛాన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానిస్టేబుల్‌గా రెడీ అయిన తర్వాత 35,000 వచ్చిందనుకో, వాటి స్పెషల్ పార్ట్‌కి అంటే అలా ఆఫీసర్ దానికి సెలెక్ట్ అయితే 70,000 వస్తది. సో, మిమ్మల్ని ఏపీఎస్‌పీ అంటే ఇది ఒక స్టేషన్‌కో లేకపోతే ఒక ఇదికో డ్యూటీ అలాట్ చేసే జాబ్ కాదు ఏపీఎస్‌పీలో. ఏపీఎస్‌పీలో మీ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్‌లో అంటే సీఎం సెక్యూరిటీకి వాడతారు. తర్వాత ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే సెక్యూరిటీకి అన్నిటికీ మిమ్మల్ని వినియోగించడం జరుగుతుంది. సో, మీ ట్రైనింగ్‌లో పర్ఫార్మెన్స్ ఎంత బావుంటే మీ లైఫ్ లీచ్ కూడా అంతుంటది. సో, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.